తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన చిన్నారులకు కొత్త జీవితాన్ని అందించే గొప్ప అవకాశం. అనాథలు, పరిత్యక్తులు, సరెండర్ చేసిన పిల్లలకు సురక్షితమైన కుటుంబ వాతావరణం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియను సులభతరం చేసింది. కరీంనగర్లోని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ద్వారా చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకునే విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దత్తత ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎవరు అర్హులు, ఏ పత్రాలు అవసరం తెలుసుకుందాం. దేశంలో అనాథలు, పరిత్యక్తులు, తల్లిదండ్రుల సంరక్షణ కోల్పోయిన చిన్నారులకు కుటుంబ ప్రేమను అందించేందుకు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియ కొనసాగుతోంది. దత్తత తీసుకోవాలనే దంపతులు లేదా వ్యక్తులు ముందుగా కారా వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత అధికారులు ఇంటి పరిస్థితులు, ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం వంటి అంశాలను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారు. దత్తత కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు, పిల్లల వయస్సును బట్టి ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. అలాగే దంపతులిద్దరూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబంలో ఇప్పటికే సంతానం ఉన్నా కూడా దత్తతకు అవకాశం కల్పిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రాలు, వైద్య ధృవీకరణలు, వివాహ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అధికారుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి చట్టబద్ధంగా చిన్నారిని దత్తత ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని అధికారులు చెబుతున్నారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం చట్టబద్ధమైన మార్గంలో దత్తత తీసుకోవడం ద్వారా చిన్నారులకు భద్రమైన భవిష్యత్తు కల్పించవచ్చని చెప్తున్నారు. మధ్యవర్తులను ఆశ్రయించడం లేదా అనధికారికంగా పిల్లలను తీసుకోవడం చట్ట విరుద్ధమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మిషన్ వాత్సల్య, కారా పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే నమోదు చేసుకునే అవకాశం ఉంది. దత్తతపైన ఆసక్తి ఉన్న కుటుంబాలు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలను మాత్రమే సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు మీ అందరికీ సంభవించిన విషయము దత్తత. దత్తత అనేది ఒక వరము, దత్తత అనేది ఒక మార్గం. సో మనకు మీరు ఏదైనా కానీ ఇల్లీగల్ అడాప్షన్స్ తీసుకోకుండా, దత్తత తీసుకోకుండా మనకు అంటే శిశు సంక్షేమ శాఖకి సంప్రదిస్తే లేదా 1098కి కాల్ చేస్తే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా మేము క్లియర్గా లీగల్గా మీకు ఇవ్వబడుతుంది. చాలామంది మోసపోయి అంటే కొనుక్కొని లక్షలు పెట్టి కొనుక్కొని తర్వాత మోసపోయి గొడవలు అయ్యి కోర్టుకి ఎక్కే కన్నా మా దగ్గర వస్తే మేము లీగలైజ్డ్ ప్రాసెస్ చెప్తామండి. మీరు దానికోసం సింపుల్గా మీరు ఏం చేయవలసిందంటే 1098కి కాల్ చేయడం, లేకుంటే మా దగ్గరికి వచ్చేసి సంప్రదిస్తే ప్రీ అడాప్షన్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ప్రీ అడాప్షన్ కౌన్సిలింగ్లో మీకు కౌన్సిలింగ్ అంటే అడాప్షన్ కోసం కౌన్సిలింగ్ అనేది ఇవ్వబడుతుంది. దానిలో మీకు అన్ని వివరణ కూడా ఇస్తాం. అంటే మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలి, మీకు ఎంత టైం పడుతుంది, మీ చాయిస్ ఏంటి, మీరు ఏమేమి అంటే ఎన్ని రోజులు మీకు దత్తత రావడానికి అవకాశం ఉంటుంది అనేసి దానిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఒక చిన్నారికి కుటుంబాన్ని ఇవ్వడం అంటే కేవలం దత్తత మాత్రమే కాదు, వారి జీవితానికి కొత్త ఆశలు, కొత్త భవిష్యత్తును అందించడం కూడా. చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా ముందుకు వచ్చి అనాథ చిన్నారులకు కుటుంబ ప్రేమను పంచాలని అధికారులు పిలుపునిస్తున్నారు.